ఒకరోజు రాంపూర్లో గ్రామాధికారి మర్రి చెట్టు కింద కూర్చున్నప్పుడు బాలు అతని దగ్గరకు వెళ్లి మాట్లాడాడు. అయ్యా, ప్రజలు నన్ను మూర్ఖుడు అని పిలవడం వింతగా అనిపించడం లేదా? బాలు గ్రామాధికారిని అడిగాడు. సరే బాలు, నువ్వు ప్రజలు అనుకున్నంత పెద్ద మూర్ఖుడని నేను అనుకోను. చూద్దాం. నాకు సమాధానం చెప్పు. నా కుటుంబంలో 4 సభ్యులు ఉన్నారు. ఒకరు నా భార్య, రెండవది నా కుమార్తె, మూడవది నా కొడుకు, నాల్గవది ఎవరు అని బాలుని అడిగాడు. మీ కుటుంబ వివరాలు నాకు తెలియాలా అయ్యా అని బాలు బదులిచ్చాడు. మూర్ఖుడా, 4వ సభ్యుడు నేనే కదా అని గ్రామాధికారి వ్యాఖ్యానించాడు. ఇప్పుడు బాలుకు సమాధానం దొరికింది. అతను తనను తాను తెలివైనవాడిగా భావించాడు. తన జ్ఞానాన్ని చూపించాలనే ఆసక్తితో అతను తన భార్య పార్వతిని అడిగాడు. ఇదిగో, మన కుటుంబంలో 4 సభ్యులు ఉన్నారు. ఒకరు నువ్వు, రెండవది మన అమ్మాయి, మూడవది మన కొడుకు, నాల్గవది ఎవరు? ఖచ్చితంగా నువ్వే, పార్వతి బదులిచ్చింది. పిచ్చిదానా, గ్రామాధికారి 4వ సభ్యుడు. ఆయనే నాకు చెప్పాడు అని బాలు గర్వంగా ప్రకటించాడు.